హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ మనమైతే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఫోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ కొండపల్లి ఫోర్ట్కి అయితే చాలా చరిత్ర అయితే ఉంది. అలాగే కొండపల్లి విశిష్టత అయితే మనం తెలుసుకోవాల్సింది చాలానే ఉంటుంది అన్నమాట లోపల. సో ప్రజెంట్ మనము కొండపల్లి ఎంట్రన్స్లో అయితే ఉన్నాము ఫోర్ట్ లోపలికి. అలాగే కొండపల్లి బొమ్మలు కూడా చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ మీకు ఆ బొమ్మలు అలాగే కొండపల్లి ఫోర్ట్ చరిత్ర మొత్తం అయితే లోపలికి వెళ్ళి మీకు క్లారిటీగా చూపిస్తాను. అలాగే ఈ కొండపల్లి ఫోర్ట్ని కట్టిందని అంటే ప్రోలయ వేమారెడ్డి గారు అనమాట, రెడ్డి రాజులకు చెందిన వాళ్ళు. సో అలాగే వాళ్ళు 14వ శతాబ్దంలో అయితే ఈ కొండపల్లి ఫోర్ట్ అయితే నిర్మించారు. సేమ్ మనకి కొండవీడి ఫోర్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా కొండపల్లి ఫోర్ట్ కూడా అలాగే ఉంటుంది, సిమిలర్గానే. సో మనకి ఆ ఘాట్ సెక్షన్ ఎలాగ ఉంటుందో పైకి రావడానికి సేమ్ ఈ కొండపల్లి ఫోర్ట్లో కూడా ఆ ఘాట్ సెక్షన్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మీరు కనుక విజయవాడకు వచ్చారంటే మీకు మోస్ట్ టూరిస్ట్ ప్లేస్లో వచ్చేసి ఒకటి కొండపల్లి ఫోర్ట్ అయితే, ఇంకొకటి ఉండవల్లి కేవ్స్, అలాగే కనకదుర్గమ్మ గుడి. అలాగే ఇక్కడ ప్రజెంట్ మీరు వచ్చేసారంటే కిందికి కొండపల్లి ఫోర్ట్ విలేజ్ లోపలికి వెళ్ళి కూడా వృత్తి పని చేసే వాళ్ళు ఉంటారు కదా, బొమ్మలు చెక్కే వాళ్ళని కూడా కలవచ్చు. అలాగే ఆ బొమ్మల్ని కొన్ని అంటే అంతరించిపోతున్నారు అనమాట వాళ్ళు. అంటే వాళ్ళ పనిముట్లకి మనకు ఇప్పుడు ఎవరైనా కొంటేనే తప్పించి వస్తుంది, కానీ వాళ్ళకి డబ్బులు అయితే రావట్లేదు అని చెప్పేసి ఆ వృత్తి అయితే మానేశారు. సో ఆ బొమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు అయితే మ్యూజియంలో అయితే ప్రజెంట్ చేశారు. ఆ మ్యూజియంలోకి వెళ్ళి కూడా మీకు ఆ బొమ్మలు చూపిస్తాను. ఇంకా లోపలికి వెళ్ళిపోయి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఫైనల్గా మనం అయితే కొండపల్లి ఫోర్ట్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి మొత్తము కొండపల్లి ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట ఇది. అటుపక్క మనకి ఫస్ట్ స్టార్టింగ్లోనే మ్యూజియం అయితే కనపడుతుంది. సో ఇది ఒక ఎంట్రన్స్ అన్నట్టు. ఇంకా లోపలికి వెళ్ళి మనము మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో మొత్తం చూద్దాం. మ్యూజియంలోకి వెళ్దాం రండి. మనకి ఎంట్రన్స్లోనే ఫస్ట్ అయితే మ్యూజియం పెట్టారు. చూడండి మొత్తం కొండపల్లి ఫోర్ట్ రూట్ మ్యాప్ అనమాట ఇది. సో మీరు అక్కడికి వచ్చి చూసినా కూడా ఇక్కడ మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి వాళ్ళే క్లియర్గా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే కొండపల్లి ఫోర్ట్ చరిత్ర అయితే ఇక్కడ ఉంటుంది. సో వాళ్ళు క్లియర్గా మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా అక్కడైతే మెన్షన్ చేశారు. సో మనమైతే ఇటు వెళ్ళి చూద్దాం. కుతుబ్ షాహీస్ గ్యాలరీ అనమాట ఇది మొత్తము. అంటే వేమారెడ్డి తర్వాత ఇప్పుడు మనకి ఎన్నో రాజ్యాలు మారుతూ ఉంటాయి కదా, శ్రీకృష్ణదేవాలు పరిపాలించారు, దాని తర్వాత రాజ్యాలు మారుతూ ఉండకొద్ది సో మనకి కుతుబ్ షాహీలు కూడా కొండపల్లి ఫోర్ట్ని అయితే పరిపాలించారు అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు కొండపల్లి ఫోర్ట్ బ్లూ ప్రింట్ మొత్తము చూడండి. అంటే ఇది మొత్తం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనమాట మట్టితో. చూడండి ఎలా ఉందో ఇక్కడ చూడండి నీట్గా. ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి అయితే వచ్చాము, ఎంట్రన్స్ అనమాట ఇది. మన ఎంట్రన్స్ లోపలికి వెళ్తే అక్కడ ఒక కోనేరు ఉంది. ఇక్కడ మొత్తం ఇది అక్కడ అనమాట, ఇదంతా కొండలు. సో అక్కడ మనకి మొత్తం క్లారిటీగా అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మొత్తం పడిపోయాయి అనమాట, మొండిగోడలు అయితే ఉన్నాయి. సో వీళ్ళు దాని ప్రకారంగా అయితే కొండపల్లి ఫోర్ట్ మోడల్ అయితే ఇక్కడ మనకైతే చూపించడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళందరూ అనమాట కొండపల్లి ఫోర్ట్ని పరిపాలించిన వాళ్ళందరూ వీళ్ళు. అంటే మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు, అంటే ఈ కొండపల్లి ఫోర్ట్ని ఎంతమంది అయితే రాజులు పరిపాలించారో సో దాని ప్రకారంగా ప్రతి ఒక్కటి వీళ్ళు అంటే ఎటువంటిది మిస్ కాకూడదు, చరిత్ర తెలుసుకోవాలి అందరూ అని చెప్పేసి ఇక్కడైతే మొత్తం పెట్టేశారు. సో ఇక్కడ చూడండి రాజుగారు అయితే కుతుబ్ షాహీలు ఇక్కడ కూర్చొని మనకి తీర్పుని ఇచ్చేవాళ్ళంట. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే ఉంది. ఇక్కడ చూడండి రాజు అనమాట వీళ్ళంతా. మొత్తం కొండపల్లి బొమ్మలు ఉంటాయి కదా, సో ఆ బొమ్మల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం అనమాట. సో మనం ఇక్కడ లోపలికి వెళ్దాము. ఇంకా మనకి కొండపల్లి చరిత్రే కాకుండా అలాగే మనకి చేతి వృత్తి కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు చేసిన బొమ్మలు అయితే మనకి డిస్ప్లే చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఏరియల్ వ్యూ ఆఫ్ కొండపల్లి ఫోర్ట్ అని చెప్పేసి. ఇదే అనమాట మొత్తం కొండపల్లి ఫోర్ట్ ఏరియల్ వ్యూ ఇది. మనం ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మ్యూజియంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఈ మ్యూజియం నుంచి ఇలా లోపలికి వెళ్తే మనకి ఇవన్నీ అయితే కనబడతాయి. ఇక్కడ ఇలా వచ్చి మనం ఇలా పైకి వెళ్తే ఇక్కడ కోనేరు, ఇక్కడ ఒకటి అక్కడైతే మన కోనేరులు మొత్తం అయితే ఉన్నాయన్నమాట. ఇది మనకి కొండపల్లి ఫోర్ట్. అంటే కొండపల్లి హిస్టరీకే కాకుండా అలాగే మనకి
బొమ్మలకైతే చాలా ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట కొండపల్లి ఫోర్ట్లో. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి బొమ్మలు అయితే మనకు డిస్ప్లే చేశారనమాట. అంటే ఈ బొమ్మల్ని వాళ్ళు చెక్కడానికి ఎంతైతే కష్టపడతారో, సో ఒక బొమ్మకు మించి ఇంకొక బొమ్మ ఉంటుంది అనమాట. సేమ్ అంటే ఎక్కువ ఫేమస్ బొమ్మలు అయితే చెప్తాను చూడండి. ఇక్కడికి రండి మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనకి వినాయక స్వామి బొమ్మ ఉంది కదా, సో అలాంటి బొమ్మే ఇంకొకటి తయారు చేయాలి అంటే వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ చెక్కని మొలుస్తారు అనమాట. అంటే సిమిలర్గా ఉంటాయి కదా చెక్కలు, సో ఆ చెక్కని తీసుకొని వచ్చి వాళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పుడు సైనికులు ఒక బొమ్మ సైనికులు చేస్తారు, సిమిలర్ బొమ్మ ఇంకొకటి చేయాలి అనుకుంటే దాని బ్లూ ప్రింట్ అయితే ఏం ఉండదు అనమాట. దాన్ని చూసుకుంటూనే చెప్తా అయితే వాళ్ళు బొమ్మలు అయితే పర్ఫెక్ట్గా రెడీ చేస్తారు. సో ఇప్పుడు మనము సంక్రాంతికి ఆ టైంలో బొమ్మలు కొలువారం చేసుకుంటాం కదా, ప్రతి ఇంట్లో అయితే ఈ బొమ్మలు అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి ఇంట్లో షోకేస్లో పెట్టుకోవడానికి అయితే ఈ బొమ్మలు ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు అంటే తగ్గించర్లేండి, అంటే ఆదాయం రావట్లేదు అని చెప్పేసి అలాగే వాళ్ళు వేరే వేరే ఇండస్ట్రీలలోకి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ చూడవచ్చు మనము సన్నాయి మోతల్ని, అలాగే అక్కడ పెళ్లి కూతురు మామూలుగా బాజా భజంతులు ఉంటాయి కదా, అలా తీసుకునేటైతే బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ వివిధ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ప్లే చేస్తూ అయితే బొమ్మలు అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు ఒక బొమ్మ ఒక సేమ్ బొమ్మలు అనమాట. ఎక్కడే కానీ ఒక చిన్న సిమిలర్ తేడా కూడా లేదు. మొత్తం ఏ బొమ్మలు అయితే చెప్తారో వాళ్ళు సిమిలర్గా అన్ని బొమ్మలు ఒకేలాగైతే చెప్తున్నారు. చూడొచ్చు మనము ఇక్కడ సన్నాయి మోతలు మోగించేవి, అలాగే హరిదాసులు వస్తారు కదా ఆ బొమ్మలు, అలాగే ఇక్కడ వినాయక ఏనుగు మీద అయితే సవారీ చేస్తున్నారు కదా ఆ బొమ్మలు, గుర్ర బొమ్మలు, అలాగే మగ్గం వేసే బొమ్మలు, అలాగే మనము పిండి వంటలు పెడతాం కదా ఆ బొమ్మలు, ఇంటి దగ్గరికి మనము జోస్యం తెప్పించుకుంటాం కదా ఆ బొమ్మ అయితే పెట్టారు. అలాగే ఇక్కడ ఎద్దుల బండి, మన పొలంలో నుంచి ధాన్యాలని ఎద్దుల బండిలో తీసుకొస్తాం కదా ఆ బొమ్మలు కూడా డిస్ప్లే చేశారు. చూసారా ఎలా ఉన్నాయి బొమ్మలు మొత్తము. సో ప్రజెంట్ ఈ బొమ్మలు వాళ్ళు అరుదుగా అనమాట బయటికి అమ్మేది. సో ఇలాంటివి తక్కువే ఉన్నాయి, అందుకనే మ్యూజియంలోకి చేరుతున్నాయి. మీరు అర్థం చేసుకోండి మ్యూజియంలో పెడుతున్నారంటే. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి ఏమున్నాయో చెక్ చేద్దాం. ఇది ముందైతే ఇలా ఉండిందంట. సో ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అయితే చూడండి ఎలా తయారు చేశారు. అంటే చరిత్రని పడిపోయిన తర్వాత కూడా మనం కాపాడుకో. ఈ కొండపల్లి ఫోర్ట్ని విజయనగరం రాజులు కూడా పరిపాలించారు. సో అలాగే విజయనగర రాజులు కొండపల్లి ఫోర్ట్ కాకుండా ఇంకా ఏ ఫోర్ట్లను అయితే పరిపాలించారు అని చెప్పేసి అయితే ఇక్కడ మనకైతే డిస్ప్లే చేశారు. ఉదయగిరి ఫోర్ట్ ఒకటి, రాజామహల్ చంద్రగిరి ఫోర్ట్ ఉంది కదా అదే తిరుపతి చిత్తూరు డిస్టిక్లో అదొకటి, ఇంకా పెనుగొండ ఫోర్ట్ ఒకటి, ఇంకా చాలా ఫోర్ట్లు అయితే వాళ్ళు పరిపాలించారు. మ్యూజియం అయితే కవర్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఫోర్ట్లోకి వెళ్ళి ఆ ఫోర్ట్లో మీకు రిమైనింగ్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫోర్ట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకైతే ఒక కోనేరు అయితే కనబడుతుంది. సో అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఫోర్ట్ మొత్తం ఎలాగుందో. సో ఆల్మోస్ట్ మొత్తం అయితే పడిపోయింది, శిథిలావస్థకు అయితే వచ్చింది. దాన్ని రికవరీ చేసి ఇప్పుడు మనకు అదే అంటే టూరిజం ప్లేస్గా అయితే వీళ్ళు మార్చారనమాట. మనకి ఎంట్రెన్స్ లోనే ఇప్పుడు అక్కడ ఒక కోనేరు లాంటిది కనపడింది కదా, సో దాని కిందే మనకి ఇక్కడ ఒకటి అయితే గుహ అయితే లాగైతే ఒకటి ఉందన్నమాట. సో గ్లాస్ తో అయితే కవర్ చేసి ఉంచారు. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఇంకా చూద్దాము. అలాగే సినిమా షూటింగ్స్ కి దానికి ఎక్కడికైనా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కైనా కూడా ఫోర్ట్ అంటే ఖచ్చితంగా ఫోర్ట్, కొండపల్లి ఫోర్ట్ కానీ మనకి కొండవీడు ఫోర్ట్ కానీ ఉన్నాయి కదా అలాంటి చోట్లకి అయితే వస్తారు. ఇంకా గండికోటకు కూడా వస్తారు అనమాట. సో మనం ఇంకా పైకి వెళ్ళి ఇంకా పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాము. ఇది మొత్తం టెర్రస్ అనమాట కొండపల్లి ఫోర్ట్. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనకి మొండి గోడలు అయితే ఎలా ఉన్నాయో. సో ఇంతకు ముందు కప్పు ఉంది కదా, చూడండి టెర్రస్ మొత్తం ఎంత పెద్దదో. సో మనం ఇప్పుడు ఇంటి పైన ఎలా కట్టుకుంటాం మేడలో టెర్రస్, సో అలాగే ఉంది సిమిలర్గా పైన టెర్రస్ కూడా. సో ఇక్కడ చూడండి ఇంకొక సొరంగ మార్గం ఇది లోపలికి. సో ఇందాక బండ్లు అయితే కనపడినాయి, ఇక్కడ కూడా మనకు బండ్లే ఉన్నాయన్నమాట. ఇంకా స్టెప్స్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి సొరంగ మార్గాలలో. అక్కడ ఇంకొకటి అయితే ఉంది సొరంగ మార్గం, అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి ఇది కూడా సొరంగ మార్గం, సొరంగ మార్గం లాగే ఉందన్నమాట. చూడండి అసలు ఎలా ఉందో మొండి గోడలతో. చూడండి ఎలా ఉందో, చూడండి మొత్తం చూడండి పైన ఎట్లా ఉందో.
చూడండి కిందికి స్టెప్స్ అయితే ఉన్నాయి మొత్తం. ఇది ఆ ఫోర్ట్ లోపలికి వచ్చిన తర్వాత కంప కూడా అయితే వేసి ఉంచారు. కొంచెం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనం. చూడండి ఆ పైనుంచి ఎంట్రెన్స్ కూడా ఉంది కిందికి. నాకు తెలిసి ఏమన్నా ఇది ఒక సొరంగ మార్గం లాగా అయితే అయి ఉండొచ్చు. ఇక్కడ కంప కూడా వేసి ఉంచారు, అంటే ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి. సో మీకు నేను మ్యాక్సిమం లోపలికి ఎంత వీలైతే అంత లోపలికి వెళ్ళి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఇది సొరంగ మార్గం అయితే కాదు, ఇది బయటికి మన కింది నుంచి వచ్చాం కదా. సో ఇది మన తాపలు ఎలా కట్టుకుంటాము, సో అలాగే వీళ్ళు డైరెక్ట్ సీక్రెట్గా అనమాట. ఏదైనా యుద్ధాలు జరుగుతున్నా కూడా వాళ్ళు అటు చుట్టుకుంటూ పైకి వస్తారు కదా. సో ఇప్పుడు ఎవరైనా రాజులు పైన ఉంటే ఇలా అయితే కిందికి తప్పించుకొని అయితే కిందికి వెళ్ళిపోతారు. సో మనం పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం, ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం చూద్దాం డీటెయిల్స్. ఇప్పుడు టెర్రస్ దగ్గర నుంచి మీరు ఆ సీక్రెట్ వే అయితే చూసారు కదా, పైనుంచి డైరెక్ట్ కిందికి ఎలా రావాలని చెప్పేసి. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక స్టెప్స్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇటు కూడా వెళ్ళేదానికి దారి ఉంది, ఏదో ఒక చిన్న కోటలాగా అయితే ఉందన్నమాట. మొత్తం చెట్లు అయితే మలిచాయి ఇక్కడ. సో మనం ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళి చూద్దాము. టెర్రస్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మీకు ఒక 2 కోనేర్లు అయితే కనబడతాయి అనమాట. సో దారి మొత్తం చాలా పెద్ద పెద్ద రాళ్ళతో అయితే గోడలు అయితే ఏర్పాటు చేసి ఉన్నాయి. సో పూర్వకాలం ఉంటాయి కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మన గండికోటలో ఎలాగైతే గోడలు ఉన్నాయో సేమ్ ఇలాగ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి అనమాట గోడలు. సో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎవరైనా దేశం మీదకి దాడికి వచ్చినా కూడా అసాధ్యం అనమాట పడగొట్టడము. ఇవి చాలా వరకు కష్టపడే ఉంటారు పడగొట్టడానికి కూడా. సో ఇప్పుడు మనం అయితే ఫైనల్గా పెద్ద ఒక 2 ఇల్లులు ఉండే చోటుకి అయితే వచ్చేసాము. ఈ సేమ్ ఇల్లు లైక్ స్ట్రక్చరే ఉంది. దీని ఫ్రంట్ లో మనకి ఒక 2 కోనేర్లు అయితే కనబడతాయి అనమాట. చూడండి మొత్తం మొండి గోడలు అయితే ఉన్నాయి. ఆ మొండి గోడలని వాళ్ళు నీట్ గా మనకి స్ట్రక్చర్ కనపడాలని చెప్పేసి వాళ్ళు రీమోడలింగ్ అయితే చేశారు మొత్తం. చూడండి అంటే ఒక హాల్, ఒక బెడ్రూమ్, కిచెన్ ఎలా ఉంటాయో సేమ్ మనకు అలాగే ఉన్నాయి. ఇక్కడ లేకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒక 2 బెడ్రూమ్ టైప్ లో ఉన్నాయి. ముందర ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, సో ఖాళీ ప్లేస్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు మనము ఏరియల్ వ్యూ మొత్తం చూపిస్తాం చూడండి ఎలా ఉందో మీకు పైన నుంచి. సో ఇదనమాట స్ట్రక్చర్. ఇది ఒక ఇల్లు వెనక అంటే ఫ్రంట్ సైడే ఒక పెద్ద కోనేరు లాగా అయితే మాకు కనపడుతుంది. అంటే రాని వాళ్ళు ఏమైనా స్నానాలు చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఏమైనా స్నానాలు చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. సో మనకైతే చాలా పెద్దగా కనపడుతుంది కదా. సో అటువైపు ఇటువైపు మొత్తం 4 సైడ్లు 4 రూమ్లు అయితే ఉన్నాయి. స్టెప్స్ ఎక్కేదానికి దిగేదానికి కూడా ఉన్నాయి అనమాట 4 పక్కల. సో ఒక కోనేరు అయిపోయింది, మీకు ఇంకో కోనేరు అయితే చూపిస్తాను చూడండి. రెండు ఇల్లులు ఎదురుగానే ఉన్నాయి అనమాట కోనేరులు. సో దీనికి కూడా సేమ్ అనమాట, ఆ పక్క ఏదైతే ఉందో సేమ్ కాపీ అనమాట. అది కూడా అంటే 4 సైడ్లు 4 గదుల్లాగే ఉన్నాయి. అలాగే కింద కోనేరు అయితే ఉంది. సో ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కిందికి వెళ్ళి ఇంకా ఏమైనా చూద్దాం. పెద్ద ఎంట్రెన్స్ ఉందన్నమాట. మీరు ఇటు పక్క 2 కోనేర్లు చూసిన తర్వాత ఈ లోపల ఎంట్రెన్స్ లోకి అయితే వెళ్ళి చూద్దాము, మనకి ఏమేమి ఉన్నాయో కనబడతాయి. నాకు తెలిసి చూస్తుంటే ఇది ఒక పెద్ద రాజసభలాగా అయితే కనబడుతుంది. చూడండి ఎలా ఉందా. మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ బాహుబలి చూసింటారు కదా పార్ట్ 1 పార్ట్ 2. సో శివగామిదేవి పై నుంచి కూర్చొని వాళ్ళకి ఆర్డర్లు ఇస్తారు చూడండి, సేమ్ అలాగే అయితే కనపడుతుంది నాకు. అక్కడ ఇప్పుడు రాజులు అనమాట, అంటే వివిధ రాజ్యాల నుంచి రాజులు వస్తారు కదా. సో రాజులు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఏర్పాటు చేయాలి కాబట్టి కూర్చునే దానికి. సో ఇప్పుడు రాజులు అక్కడ కూర్చున్నారు అనుకోండి, ఇక్కడ మొత్తం సభా మందిరం మొత్తం కనబడుతుంది. సో నెక్స్ట్ వాళ్ళ రాజ్యం నుంచి వచ్చిన సేనాధిపతులు కానీ మంత్రులు కానీ వాళ్ళందరికీ ప్లేసులు ఉండాలి కదా. సో వాళ్ళందరికీ కూర్చోబెట్టడానికి కూడా ఇక్కడ చైర్లు వేసి కూడా వాళ్ళు కూర్చోబెట్టచ్చు. సో ఒక పెద్ద రాజమహల్ అనమాట ఇది. మీటింగ్స్ జరిగినా కానీ ఏదన్నా తీర్పు ఇవ్వాలన్నా కానీ సో ఈ సభలోకి అయితే వచ్చి కూర్చోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమో మనం అనుకోవచ్చు, అజం చేసుకోవచ్చు, ఈ పక్క చూసారా ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు రాజ్యంలో మీటింగ్ జరుగుతుందంటే కింద రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా వస్తారు కదా. సో రాజులే కాకుండా సామాన్య ప్రజలు కూడా వస్తారు. సో వాళ్ళు చూడడానికైనా తీర్పులు చెప్పడానికి వినడానికైనా ఈ ప్లేస్లు అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ 2 పక్కలు ఉన్నాయి, ఇటుపక్క 2 పక్కల ఖాళీ ప్లేస్లు అయితే ఉన్నాయి. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాము. రాజ్యసభ ఇది అయిపోతానే మనకి సేమ్ ఎంట్రెన్స్ ఆపుకుంటుంది కదా, అటుపక్క నుంచి స్ట్రైట్గా ఇట్లా లోపలికి వెళ్ళాలి. సో ఇటు పక్క నుంచి అయితే మనం వెళ్తే మనకి ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి అనేది మ్యాప్ అనమాట ఇది మొత్తం.
కోట చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి కట్టారో. ఆ పెద్ద పెద్ద రాళ్ళని దాటుకొని వచ్చేది ఎప్పుడు ఆ సైనికులు ముందే కాసుకొని ఉంటారు. అంటే బయట దేశాల నుంచి ఎవరన్నా మనల్ని రాజ్యం మీదకి దండెట్టడానికి వస్తున్నారా అనేది కూడా ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళకి నుంచి చూస్తానే. నాకు రాజ్యసభ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి ఆ 2 కోనేరులు అవి కూడా చూపించాను కదా, ఇల్లు టైప్లో ఉండేది. సో నెక్స్ట్ అయితే మనము ఇంకో ప్లేస్కి అయితే వెళ్దాము. రాజ్యసభ పక్కన నుంచి అయితే ఉంటుంది అనమాట. ఇది ఇంకొక పెద్ద స్ట్రక్చర్ అయితే మనకు కనబడుతుంది. సో ఇది చూసేదానికి చిన్న చిన్న ఇల్లులాగా అయితే ఉన్నాయన్నమాట. చుట్టూ నాకు తెలిసి ఒక 10 ఇల్లుల దాకా అయితే ఉన్నాయి. సో మనకు ఈ మొత్తం స్ట్రక్చర్ అయిపోతానే ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి ఇంకొకటి అయితే మార్గం ఉంటుంది అన్నమాట. సో మనం ఇప్పుడు ఆ రాజ్యసభ దాని తర్వాత ఈ చిన్న చిన్న ఈ కోటలు ఇల్లు చూసుకున్న తర్వాత ఇక్కడ మనకైతే జైలుకు దారి మరియు తోప్ఖానా అని ఉంది. సో మనం లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. జైలు అంటే మరి ఆ కాలంలో వేరే రాజ్యానికి పోయినప్పుడు లేదా అంటే పట్టుకొని వస్తారు కదా కొంతమంది దొంగలని కానీ, లేకపోతే వేరే రాజ్యపులు సైనికులు కానీ ఎవరన్నా దొరుకుతారు కదా, ఆ దొరికిన వాళ్ళని చిత్రవందనం చేస్తారనమాట జైల్లో వేసి. సో మనకి గండికోటలో కూడా మీరు గమనించే ఉంటారు జైలు ఎలా ఉంటుందో. అంటే క్రూరం అనమాట. అంటే కొంచెం లోపలికి తవ్వేసి దాని తర్వాత అక్కడ వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళు చనిపోయేలాగా చేస్తారనమాట పూర్తిగా. ఇప్పుడు మనము జైలు అని దారి చూపించాం కదా. సో ఇప్పుడు మనం అయితే జైల్లోకి అయితే వెళ్దాము. సో ఈ జైలు ఎలా ఉంటాయో మరి చూడాలి. అంటే కొంచెం నీట్గా ఉంటే పర్లేదు, మరీ దారుణంగా ఉంటే కష్టమే లోపల చూడడం అయితే. సో ఈ జైలు అయితే మరీ అంత స్మెల్ అయితే ఏం రాలేదులేండి. చూడండి జైలు ఎలా ఉందో. ఇంత పెద్ద హైట్ చూడండి ఎంత ఉందో అసలు పైన. ఇంకోటి వాళ్ళకి ఫుడ్ అయితే ఆ రంధ్రాల్లోంచి అయితే పంపిస్తారంట. సో పైన మనకి ఆల్రెడీ వెలుగు వచ్చేదానికి పైన అయితే ఉంది. సో ఫుడ్ అయితే ఆ రంధ్రాల్లోంచి కిందకి అయితే వేసిరేస్తారనమాట. ఖైదీలు ఇంకా ఆ ఫుడ్ తీసుకొని అయితే వాళ్ళు తింటారు. సో ఇక్కడైతే ఇది ఒక ఎంట్రెన్స్. ఇక్కడ మొత్తం 2 జైళ్ళు అయితే ఉన్నాయి. ఇది నెంబర్ 1వ జైలు అనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి దీని పక్కనే ఉంది ఇంకో జైలు. ఆ జైలుకి వెళ్ళి కూడా మీకు ఆ జైలు చూపిస్తాను రండి. ఇది కొంచెం దారుణంగానే ఉంది. సో ఇది ముక్కలు బిగిపెట్టుకోవాల్సిన టైం అయితే. గబ్బిలాల వాసన అయితే భయంకరంగా అయితే ఉంది. సిమిలర్గానే ఉందన్నమాట ఇది జైలు. ఆ జైలే కొంచెం నయం. ఇది అయితే మరీ దారుణంగా ఉంది వాసన. దానికైతే అట్లీస్ట్ 2 పక్కల నుంచి అయితే వెలుతురు వచ్చేదానికైతే ఉంది. దీంట్లో అయితే ఒక సైడ్ నుంచి వెలుతురు అయితే వచ్చేదానికి ఉందన్నమాట. సో ఎంత పెద్ద నేరం చేస్తే ఈ జైలు వేస్తారో మీరే అర్థం చేసుకోండి. గబ్బిలాలు అయితే మరీ దారుణంగా అయితే వాసన మామూలు భయంకరంగా లేదు. ముక్కలు అయితే పగిలిపోతున్నాయి. ఆ మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోండి ఒకవేళ వస్తే. సో మనం ఇప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చేసానండి. ఇప్పుడు జైలు అయిపోయినాయి కదా. సో జైలు అయిపోయిన తర్వాత జైలు పక్క నుంచే నడుచుకుంటూ వెళ్తే మనకి కొండపల్లి ఊరు అయితే కనబడుతుంది అనమాట. మొత్తము ఏరియల్ వ్యూ పైన నుంచి చూద్దాం రండి. సైడ్ నుంచి అనమాట జైలు అది అయిపోతానే పక్కన ఇదే అనమాట. వ్యూ అయితే మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది. చూడండి అలా ఉందా మొత్తం. అదే అనమాట కొండపల్లి విలేజ్. మనకు అక్కడ రైల్వే స్టేషన్ అయినా కనబడుతుంది చూడండి, హైవే కూడా కనబడుతుంది. సో ఫైనల్గా మనము జైలు పక్క నుంచి ఒక చిన్న దారి అయితే ఉంటుంది అనమాట పైకి రావడానికి. చూడండి ఇప్పుడు అయితే మనము టాప్లో ఉన్నాం అనమాట, ఫోర్ట్ టాప్లో. ఇక్కడ నుంచి చూస్తే ఫోర్ట్లో మొత్తం అయితే కనబడుతుంది ఏమేమి ఉంది ఫోర్ట్లో, అసలు ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది క్లారిటీ కనబడుతుంది. ముందుకు రండి చూద్దరు మీరు కూడా. అక్కడ మనకి ఇక స్టార్టింగ్లోనే ఒక 2 జైలు కనబడతాయి. దాని తర్వాత ఇక్కడ చూడండి అక్కడ 2 కోనేరులు, అక్కడ రాజ్యసభ, ఇక్కడ చిన్న ఇల్లు లాంటి స్ట్రక్చర్ అయితే కనబడుతుంది. అలాగే అక్కడ చూడండి ఒక రెడ్ బోర్డు లాగా కనబడుతుంది కదా, అక్కడ కోనేరు ఉంది చూడండి. నాకు తెలిసి అక్కడ సైనికులకి వాళ్ళకి స్నానాలు చేయడానికి ఏమన్నా కోనేరు అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే కోట బయట ఉంది కదా. సో కోట బయట ఉంది కాబట్టి మ్యాక్సిమం సైనికులు స్నానం చేయడానికి అయితే వాడి ఉండొచ్చు అనమాట ఆ కోనేరు. ఇంతమంది పిల్లల్ని ఇక్కడ
కొండపల్లి ఫోర్ట్లో చూసి చాలా ఆశ్చర్యం అయింది అనమాట. సో ఎందుకంటే ప్రజెంట్ చిన్న పిల్లలు కూడా ఈ చరిత్ర తెలుసుకోవాలని చాలా కుతూహలంగా అయితే ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీచర్లకు అలాగే సార్ వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మన భారతదేశం చరిత్ర అనేది చాలా విశిష్టమైనది. సో వాళ్ళకి